సహాయం చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణి వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాము. వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ప్రేమించారు, చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత తెలుగు వాళ్ళకి కొంతమందికి మమ్మల్ని పరిచయం చేశారు. 3 స్థలాల్లో వాక్యం చదవడానికి దేవుడు సహాయం చేశారు. వాళ్ళ ద్వారా జాషువా గారు అయితే పాపం బాగా మమ్మల్ని కారులో తీసుకెళ్లి తిప్పి తీసుకొచ్చారు. ఈ రోజు కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము, తెలుగు వాళ్ళ ఇంటికి. అక్కడ ప్రేర్ చేసి వచ్చాము, సాక్ష్యం వాక్యం చెప్పడానికి. నేను ఏదైతే ఆశించానో ఆశించింది దేవుడు నెరవేర్చారని నాకు చాలా సంతోషంగా ఉంది. మా పాస్టర్ గారి యొక్క సాక్ష్యం అందరికి దేవుడు మా పట్ల చేస్తున్నటువంటి మేలులు అందరికి అంటే అన్ని దేశాల్లో చెప్పాలని నాకు ఆశ ఉంది. ఎందుకంటే కనిన సంగతులను మనం మరుగు చేయకూడదు. దేవుడు చేసిన ప్రతి మేలుకి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, అనేకులకు చెప్పాలి. అది దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళని కలుసుకోవడానికి, సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. కళ్యాణికి, జాషువా గారికి చాలా చాలా వందనాలు. పిల్లలకు కూడా చాలా వందనాలు. దేవుని ప్రణాళిక ఇక్కడికి రావడం, మేమైతే ఎక్కడో ఇక్కడికి అమెరికా దేశానికి దేవుడు చేసినటువంటి మేలు. లేకపోతే మాకు ఎవరూ లేరు ఇక్కడ, వీళ్ళే మా పిల్లలు. మమ్మల్ని చాలా పిల్లల కన్నా ఎక్కువగా మమ్మల్ని చూసుకున్నారు. అయ్యో, అందుబట్టి మీకు కూడా చాలా చాలా వందనాలు. ప్రైజ్ లార్డ్ ఆంటీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ ద్వారా మేమెంతో బలపరచబడ్డాం. ఇక్కడ అనేకులకి మీరు అంటే దేవుని ఎంతో ఎంకరేజ్మెంట్, ఇన్స్పిరేషన్ మీరు. అయితే ఈరోజు బాగా అసలు అంకులు చాలా మంచి వాక్యం చెప్పాను అంటున్నారు. కరోనా గానీ ఆయన రవి గానీ